బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఇద్దరు యువకులను కాపాడారు. కాగా యువకులు హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు వెళ్లినట్లు సమాచారం. ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఇద్దరు యువకులను కాపాడారు. కాగా యువకులు హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు వెళ్లినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంజీరా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు వస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మంజీరా నదిలో ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతయ్యారు. మంజీరా నది ఉధృతి దాటికి చాలా దూరం కొట్టుకుపోయిన తర్వాత ఒక చెట్టుకు పట్టుకొని వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందినటువంటి సాయి విన ఇద్దరు కూడా అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గాను ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఉన్నటువంటి మంజీరా నదికి వచ్చారు. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి దాటికి ఇద్దరు కూడా నదిలో కొట్టుకుపోయారు. చాలా దూరం పోయిన తర్వాత స్థానికులు చూసి అక్కడ చెట్టును పట్టుకోండి అని చెప్పి వాళ్ళు స్థానికుల సహాయంతో కొంత చెట్టును పట్టుకొని ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కు తర్వాత అదేవిధంగా డిఎస్పీ ప్రసన్న కుమార్ విషయం తెలుసుకుని వెంటనే ఆ ప్రాంతానికి విచ్చేసి వారిని రక్షించారు. మొత్తానికి రెస్క్యూ చేసి వెంటనే వాళ్ళని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే వారిద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉండేది. ఈ రోజు మొత్తానికి ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అటు సాయి అటు వినయ్ ఇద్దరు కూడా మిత్రులు ఉండడం కారణంగా స్థానికుల సహాయంతో వాళ్ళు చెట్టును పట్టుకోమని చెప్పి సూచన చేయగా అదేవిధంగా చెట్టును పట్టుకున్న సమయంలో అక్కడ వెంటనే పోలీస్ సిబ్బంది రెస్క్యూకు వెంటనే ఫోన్ చేయడం కారణంగానే వాళ్ళు ఈ రోజు రక్షింపబడ్డారు. ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తానికి సమస్య నుంచి అయితే ప్రాణాలతో అయితే బయటపడి వాళ్ళ తల్లిదండ్రులకైతే కొంత దగ్గరగా పరిస్థితి కనిపిస్తా ఉంది. మిత్రులందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పోలీసులు ఇప్పటికే అక్కడ సూచికలు ఏర్పాటు చేశారు. వరద గత నెల రోజులుగా మంజీరా ఉధృతి చాలా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే గత నెల 15 రోజులుగా అమ్మవారిని కూడా ఉత్సవ విగ్రహానికి మాత్రమే పూజలు చేస్తా ఉన్నారు వనదుర్గామాతకు. ఇటువంటి క్రమంలో పోలీసులు కూడా అనేక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంజీరా నదిలోకి దిగద్దు, స్నానాలు చేయదని చెప్పినప్పటికీ కొందరు మొండిగా వెళ్తూ ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ కొందరు అజాగ్రత్తగా ఉండడం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు మరొకసారి కూడా ఈ రోజు మళ్ళీ హెచ్చరిక చేశారు. ఎవరు కూడా మంజీరా నది ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా స్నానాలకు దిగొద్దు, అది ప్రాణాలకు ప్రమాదం, మీ కుటుంబానికి దూరం అవుతారు, మీ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునుగుతారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకసారి కూడా ఈ రోజు సూచికలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడికి రావద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.